హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిహారిక. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే నేను చార్మినార్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. సంక్రాంతికి మా ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను. అందుకే చార్మినార్ లో షాపింగ్ చేద్దామని చార్మినార్ వెళ్తున్నాను. ఇంటికి వెళ్లే ముందు అన్ని కొనుక్కుంటాం కదా మనం. ఇప్పుడే లంచ్ చేసి ఖైరతాబాద్ నుంచి అయితే బయలుదేరాం. అబిట్స్ మీద నుంచి వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే నాంపల్లిలో బుక్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. దానివల్ల రోడ్లు చాలా రష్గా ఉంటాయి. అటువైపు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అబిట్స్ రూట్ నుంచి అయితే వెళ్తున్నాం వయా ట్యాంక్ బండ్. మేము బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి కోటి అఫ్జల్గంజ్ మీదుగా చార్మినార్ అయితే రీచ్ అయ్యాం. నేను గమనించింది ఏంటంటే చార్మినార్ సిగ్నల్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ మొత్తం అమ్మాయిలే, లెఫ్ట్ సైడ్ మొత్తం అబ్బాయిల బట్టలు అయితే ఉన్నాయి. చార్మినార్ దగ్గర వీకెండ్స్ కదా ఫ్రెండ్స్, ఈ రోజు చాలా రష్ గా ఉంది. ట్రాఫిక్ ఫుల్ గా ఉంది. ట్రాఫిక్ అయితే ఎప్పుడు ఉండేదేలే గానీ వీకెండ్స్ కదా, అందరు చార్మినార్ లోనే ఉన్నారు. చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాం మేము. ఇక్కడ అంతా ఏదో సెటప్ అయితే ఉంది. ఇక్కడ ఏదో పూజ జరుగుతుంది అనుకుంటా. జరిగిందో జరగలేదో తెలియదు మనకు. పార్కింగ్ అయితే ఎక్కడో దొరికింది. నడుచుకుంటూ వస్తాను ఫ్రెండ్స్. చార్మినార్ అయితే వచ్చినాం. చార్మినార్ అంటేనే 4 ద్వారాలు కదా. మేమైతే అమ్మవారు ఉండే ద్వారం నుంచి అయితే ఎంటర్ అయ్యాం. అది 4 ద్వారాల్లో ఏ ద్వారం కిందికి వస్తుందో నాకు తెలీదు, అందుకే అలా చెప్పా, అమ్మవారు ఉండే వైపు అని. చార్మినార్ షాపింగ్ అంటేనే అమ్మాయిలది కదా ఫ్రెండ్స్, అంటే అబ్బాయిలది కూడా ఉంటుంది అనుకోండి, ఎక్కువైతే అమ్మాయిలే. జాస్మిన్ ఫ్లేవర్ సెంట్ అయితే తీసుకోవడానికైతే వచ్చాను నేను ఇక్కడికి. 4 రకాల సెంట్లు అయితే పూసాడు. కొంచెం కానీ అందులో నాకు నచ్చిందే తీసుకున్నా ఫ్రెండ్స్, జాస్మిన్ ఫ్లేవర్. ఇక్కడైతే చిన్నపిల్లల డ్రెస్సులు కూడా ఉన్నాయి. అవి 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ వరకు వస్తాయి. చార్మినార్ బ్యాగులు కూడా ఉన్నాయి. కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. 100 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. నా సైజ్ వస్తాయా? ఇందులో లాస్ట్ సైజ్ ఉన్నాయన్న. నేను నా సైజ్ స్లిప్పర్స్ కోసం ఒక 10 షాపులు తిరుగుంటా. ఈ మోడల్లో ఉన్నాయా? ఈ మోడల్ అక్కడ ఇన్ని మోడల్ స్లిప్పర్స్ అయితే ఉన్నాయి, కానీ నా సైజ్ అయితే లేవు. నాది 41 సైజు. 40 సైజ్ వరకు అయితే దొరుకుతాయి అన్ని రకాలు. నేనైతే లాస్ట్కి జూడియోలో కొనుక్కున్నా, ఇక్కడ దొరక్క. ఎంత అన్నది? 100. నేనైతే ఇప్పుడు చైన్స్ దగ్గరికి అయితే వచ్చా. ఓన్లీ 100 రూపీసే అంట. ఇవైతే చాలా బాగున్నాయి. నాకైతే నచ్చి ఒకటి తీసుకున్నాను కూడా నేను. ఆర్నమెంట్స్ అయితే 50 రూపీస్ నుంచే స్టార్ట్ అయ్యాయి. 50 రూపీస్ నుంచి 2000 వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు నచ్చింది కొనుక్కోవచ్చు బడ్జెట్ని బట్టి. ఇక్కడైతే డ్రెస్ బాగుంది కదా అని అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి అయితే అడుగుదామని వెళ్ళాను నేను. ఒకేసారి ఆయన 1500 చెప్పేసరికి ఇంకా 1 అనలే 2 అనలే, నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నా. ఎంత అన్నా? చైన్స్ దగ్గరికి అయితే వెళ్ళాను నేను. ఒకేసారి అతను 400 చెప్పాడు. ఆ చైన్ తీసుకోవాలనుకుంటే మాత్రం 200 లోపే ఇస్తారు. లోపల వేరే చైన్ ఉందని అక్కడికి కూడా వెళ్ళాను. అదైతే 1500 చెప్పాడు. ఇక్కడైతే 10 రూపీస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, అన్ని లేడీస్కి సంబంధించినవి. పోలీస్ వాళ్ళైతే మైక్లో చెప్తున్నారు, ఫోన్లు, హ్యాండ్ బ్యాగ్లు అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన జాగ్రత్తలో మనమైతే కంపల్సరీగా ఉండాలి. అక్కడ ఎవరు ఎలా ఉంటారో మనకైతే తెలియదు కాబట్టి. ఫుల్ రష్ ఉంది ఈరోజు, వీకెండ్స్ కాబట్టి చాలా మంది జనాలు అయితే ఉన్నారు. చార్మినార్ లో ఉన్న ప్రతి ఒక్క షాప్ తిరిగినా కానీ నా సైజ్ స్లిప్పర్స్ అయితే అసలు దొరకలేదు అసలు. ఇక్కడైతే ఒక అంకుల్ వాళ్ళు నేను గోప్రో పట్టుకుంది చూసి మా షాప్ ను కూడా చూపెట్టు అని అన్నారు. ఒక యూట్యూబర్ గా నన్ను గుర్తుపట్టినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా చేతిలో ఉన్న టాప్ 350 రూపీసే. చాలా బాగుంది టాపు. ఇక్కడ కనపడేవన్నీ 350 రూపీసే. పెట్టొచ్చు, వాల్యూ ఫర్ మనీ. వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా మాకు పార్కింగ్ దొరకలేదని. దానికి కారణం వీళ్ళ ర్యాలీ ఉందని. ఈరోజు ముస్లిమ్స్ది ఏదో పండగ ఉన్నట్టుంది, అందుకే మాకు బైక్ పార్కింగ్ దొరకలేదు. ఈ ర్యాలీని జులుస్ అంటారని మాకు పోలీస్ అంకుల్ చెప్పాడు. చార్మినార్లో మా షాపింగ్ అయిపోయేసరికి ఈవినింగ్ 5 అయింది. రోడ్లంతా ట్రాఫిక్ ఉండడం వల్ల మాకు తెలిసిన రూట్ నుంచి ఖైరతాబాద్ చేరుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు నాకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఓకే బాయ్.